సో డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మోయాలి కదా సార్. డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్, చేస్తారు కదా కంపల్సరీ. హీరో గారు ఇచ్చారండి, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను యాస్టీస్ అదే చెప్తాను మీరు అడిగినానికి. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ కదా. చాలా సినిమాలకు వచ్చినాయండి, కొత్తగా ఉంది. మిక్స్డ్ రివ్యూస్ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినవి నేను ట్వీట్ చేసిన చూడండి, ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాలో సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్డ్రాప్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే, సినిమా మొత్తం మీరు చూసే ఉంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా అది కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్లో కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ది, మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడంటే గబుక్కున్న వాట్సాప్లో మెసేజ్ ఇస్తే రీచ్ అయిపోతాయి. పక్కింటికి వెళ్ళి చేసేవాళ్ళు, ఎవరన్నా మగ గొంతు వెనక టపకని ఫోన్ పెట్టేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయ్యి సీన్ ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటా కానీ ఫాదర్ వచ్చి ఎవరితో మాడుతున్నాం అమ్మ అంటే అదే అక్కతో మాడుతున్నాను అంటే ఫోన్ డెడ్ అయ్యి అది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఉన్న అమ్మాయి ఫోన్లో మాట్లాడేసుకున్నారు, ఫోన్ డెడ్ అంటే తెలియదు ఊరికే. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ అతనితో మాడుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనలేం కానీ అలా జరిగింది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్ళి అవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు, ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషుల్ని పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు, పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్ళింటికి వెళ్ళిపోతారు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది. అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జొన్నలగడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్, లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు, అది స్క్రిప్ట్లో లేదు. ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో ఈజ్ అమేజింగ్. అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. 90s అనేటప్పటికి మాకే కనెక్ట్ అవుతాయండి, ఇక్కడ చాలా మంది లేరు. ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు తుమ్ హై అప్నా బనానే కీ కసం, సౌదీ అరేబియాలో చూశాను నేను ఆ సినిమా. ఓకే, చాలా కనెక్ట్ అయిపోయాం. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ, పక్కింటికి వెళ్ళి రావటం కానీ, ఇవన్నీ అసలు అలాంటి థాట్స్. ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలని చేశారా? నెక్స్ట్ మోరెవర్ ఇవిడికి జిక్కి అని సింగర్ పెట్టాలి. నాకు చాలామంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి, జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు. మహాగాయని ఆవిడ. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్తో పెరిగినోండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ భట్లు, కుమార్ సాంగ్ పాటలు విన్నామో, అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ కడేకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది. అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం. బట్ నేను కుమార్ సాంగ్ పాటలు ఎక్కువ వినేవాడిని. మా నాన్న ఏమో కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేవి. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దానికి విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా